మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. రికార్డింగ్ నెంబర్ 119, మోక్ష సన్యాస యోగం 18th చాప్టర్ అయిన మోక్ష సన్యాస యోగంలో ఇప్పుడు మనం 34వ శ్లోకం నుంచి చెప్పుకోబోతూ ఉన్నాము. భావమయ కేంద్రంలో జీవశక్తి నిలిచి ఉన్నవాడు అంటున్నారు. అంటే భావరూపమైనటువంటి జీవితమే ఉంటుంది ఎక్కువ వాడికి. భావమయ కేంద్రంలో వాడి దేహంలో భావమయ కేంద్రంలోనే మొత్తం వాడి జీవశక్తి అంతా కూడా ఇన్వెస్ట్ అయి ఉంటుంది. అటువంటి వాడిని రాజసికుడు అంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాడి జీవితాన్ని అంతా కూడా ఆ భావమయ కేంద్రం అనేదే నడుపుతూ ఉంటుందన్నమాట. అదే మెయిన్గా ఉంటుంది స్వభావంలో. అంటే ఏంటి, ఇష్టాయిష్టాలు, ఇష్టము అయిష్టము, ఒపీనియన్స్, వాడికి ఉండేటటువంటి అనేక రకాల గోల్స్, ఆశయాలు, అహంకారపడటం మొదలైనవన్నీ కూడా భావమయ కేంద్రంలోనే ఉంటాయి. వాడి జీవితం అంతా కూడా అక్కడి నుంచి రూల్ చేయబడుతుందన్నమాట. వాడి స్వభావం కానీ, వాడు చేసే పనులు కానీ, వాళ్ళ కోరికలు, కర్మ ఫలాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మంచి ఫలితం లేకపోతే ఏ పని చేయడు. ముఖ్యంగా ధర్మము, అర్థము, కామము అని 3 చెప్పుకుంటాం కదా. వాడి జీవితంలో ధర్మం అనే మాట కంట లాభం మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, లాభము అంటే ఒక ఫలితం మీదే వాడి దృష్టి ఉంటుంది. ఈ రెండిటికంటా కూడా అంటే ధర్మము, అర్థము, ధర్మాన్ని వదిలి పెద్ద పట్టించుకోడు. ధర్మాన్ని, అర్థాన్ని వదిలేస్తే తన కోరికలు తీరటమే ముఖ్యంగా ఉంటుంది. అంటే ధర్మార్థ కామాల్లో కామమే ఎక్కువ ముఖ్యంగా ఉంటుంది వాడి జీవితంలో. ఆ రకంగా శారీరకమైన కోరికలు కంటే లగ్జరీస్, పేరు ప్రతిష్టలు, గొప్పతనం అట్లా అయిపోతుంది లైఫ్ అంతా. అవి కావాలి అతనికి. ఇందులో తప్పొప్పుల గురించి అసలు చెప్పటం లేదు. ఇక్కడ ఏ గుణం వాడు ఎలా ఉంటాడు అనే సబ్జెక్ట్లోనే చెప్పారు ఇప్పుడు కూడా. అంటే ముఖ్యంగా కోరికలను, డిజైర్స్ని తన యందు పెట్టుకొని ఉంటాడు. వాటికి భంగం కలగకుండా, అంటే కోరికలు తీర్చుకుంటూనే ధర్మాన్ని కావాలంటే పాటిస్తాడు. కోరికలు తీర్చుకుంటూనే డబ్బు సంపాదన చేస్తాడు. తన కోరిక, తన వినియోగం, ఈ 2 చూసుకుంటూనే అవి 2 బాగా బ్యాలెన్స్ చేసుకుంటాడు అన్నమాట. సమాజంలో నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది అని ఎప్పుడూ అనుకోడు. తను చెయ్యవలసిన వాటిని, కర్తవ్యాలని చేసుకుంటూ ఉంటాడు. కానీ కర్తవ్యం అంటే మళ్ళీ కర్తవ్యం కూడా కాదు, ఆ 2 తన కోరిక తీరేటట్టుగా చూసుకుంటూ తను చేయాల్సిన పని చేస్తాడు. కానీ మిగతా పెద్ద ఇతరులు ఇంకొకళ్ళ గురించి పట్టించుకోడు. ఎవరికో ఏదో సమాజ సేవ అనే మాట అతని జీవితంలో అసలు ఉండదు. తనకంటూ ఒక స్వంత ధర్మం, అంటే కోడ్ ఆఫ్ కాండక్టు, డబ్బులు సంపాదించుకోవటం, యూటిలిటీ అండ్ నీడ్ ఫర్ హిమ్సెల్ఫ్, డిజైరు, ఇవి బాగా ప్రాముఖ్యం వహిస్తాయి. రాజసికుని యందు ఇవన్నీ కూడా బంధింపబడి ఉండును అని చెప్పారు ఇక్కడ. రాజసికుడు వీటిలో ఇరుక్కొని ఉంటాడనమాట. 34వ శ్లోకం అయిపోయింది. ఇంద్రియాలు, మనస్సు ఫిజికల్ బాడీతో కలిసి కింద కేంద్రంలో ఉండేవాడు తామసికుడు. ఇప్పుడు రాజసికుడు అయిపోయి తామసికుడి గురించి చెబుతున్నాడు, తామస గుణం గురించి. వాడికి చాలా ప్రాణప్రదమైన విషయాలు ఉన్నాయట. ఈ తామస గుణం గల వాడికి ఏమిటా ప్రాణప్రదమైన విషయాలు? కంటికి చక్కని రూపం కనపడాలి. చెవికి మంచి చక్కటి సంగీతం వినపడాలి. నాలుకకేమో రుచికరమైనవి కావాలి. అట్లాగే ముక్కుకి మంచి చక్కటి సుగంధాలు కావాలి. శరీరానికి స్పర్శ, సుఖం కావాలి. ఇవన్నీ కూడా తామసికుడికి ప్రాణప్రదములైన విషయాలు. అంటే వాడికి చుట్టూతా అన్నీ బాగుండాలి. అది మెయిన్గా వాడి జీవితం బాగుండాలి. దట్ ఈస్ వాట్ హీ ఎక్స్పెక్ట్స్. ఎప్పుడు ఈ సుఖాలే వాడి మనస్సును లాగిబడేస్తూ ఉంటాయి. వాటిని అనుభవిస్తూ ఉన్నా కూడా మళ్ళీ వాటి మీదకే వెళ్తూ ఉంటాయి. ఆకర్షణ అనే సాలిగూట్లో చిక్కుకున్నట్టుగా వేరే ఇంకా ఏ విషయాల మీదకి వెళ్ళనివ్వదు ఆ మనస్సు. ఇంద్రియార్థాలైన తుచ్చ సుఖాలే కానీ, అంటే ఇంద్రియాలు ఎక్కడ వాళ్తాయో ఈగలల్లే ఆ సుఖాలన్నీ కోరుకుంటాడు. కానీ దానికి మించి వాడికి అసలు ఏం చెయ్యాలి, ఏది ముఖ్యం, ఏదముఖ్యం అని కానీ, లేదా తనకొక కర్తవ్యం, తనకొక ధర్మం ఉందని కానీ అస్సలు పట్టించుకోడు. ఇక్కడ ఒక్కటే మాట చెప్పారు కాబట్టి వాడిది దుష్టమైన బుద్ధి అని చెప్పేశారు. సోమరిగా ఉండి ఈ సుఖాలన్నీ అనుభవిస్తూ ఉన్నా కూడా
లోపల నుంచి అవి పోతాయేమో అనేటటువంటి భయం పీడిస్తూ ఉంటుంది వాడిని. వాడి మనసు స్థిమితంగా ఉండదు. అట్లాగే తను ఎట్లా ఉన్నాడో లోపల లోపల తెలుసు. లోక నింద, ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటున్నారు తన గురించి అనేది కూడా దుఃఖం అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. ఇన్ని సుఖాలున్నా కూడా వాడికి వాడి దృష్టి ఎప్పుడు లేని దాని మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మనస్సంతా వాడికి ఏది లేదో అది ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎటు చూసినా శూన్యంగా కనబడుతుంది వాడికి. కాబట్టి విషాదం వాడి జీవితంలో ఒక భాగం అయిపోతుంది. ఎందుకంటే ఓ పక్కన సుఖపడుతున్న ఆ సుఖాన్ని హాయిగా అనుభవించటం అనేది చేత కాదు. మనస్సుని ఎప్పుడూ కూడా కొంచెం మనస్సు అనే యానిమల్ని కొంచెం టేమ్ చేసి దాన్ని దోవకు తెచ్చుకోకపోతే దానికి ఏది ఇచ్చినా అది మొరాయిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే గుర్తుకొస్తుంది నాకు. సుఖంగా ఉండనివ్వదు, మనిషిని స్థిమిత పడనివ్వదు ఆ స్వభావము. వాడి జీవితంలో విషాదం ఒక భాగం అయిపోతుందన్నారు అంతే. అంతేకాకుండా వాడికి శారీరకమైన పశుబలం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పశు లక్షణాలే ఎక్కువ వాడిలో కనబడుతున్నాయి. తనకు కావాల్సింది తప్ప ఇంకొకరి గురించి అస్సలు పట్టించుకోకపోవడం, తెలియకపోవడం పశుగుణమేది. సో ఎవరిని లెక్క చేయకుండా, ఎప్పుడైతే ఫిజికల్గా శక్తి బాగా ఉంటుందో అప్పుడు ఎవరిని లెక్క చేయకుండా ఒళ్ళు పొగరు పెంచుకుంటాడు. ఎవళ్ళైనా సరే ఒరే నాయనా ఇలా కాదురా అలా అంటే వాళ్ళ మీద తిరగబడతాడు. తమోగుణం వాడికి ఇంకొకటి ఏమిటంటే ముఖ్యమైన ఇంకో ప్రాణప్రదమైన విషయం ఉంది, అది నిద్ర. రోజుకి ఇన్ని గంటలు అలా నిద్ర పోకపోతే అసలు ఆరోగ్యం బాగుండదు, అసలు లోకమే దగ్ధమైపోతుంది అన్నట్టుగా ఉంటాడు వాడు. తను ఇన్ని గంటలు నిద్ర పోయి తీరాలి, పోకపోతే లోకమే పోతుంది అన్నంత ఇంపార్టెన్స్ అన్నమాట దానికి. ఆ నిద్ర అంత ఇంపార్టెంట్, అదొక గట్టి నమ్మకం కూడా ఉన్నందువల్ల ఏంటంటే ఎన్ని పనులైనా చెడగొట్టుకోవడానికి జంకడు ఆ నిద్ర కోసం అని చెబుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు చూడగా ఎట్లా అనిపిస్తోందంటే ఆ స్వభావానికి లొంగిపోయినప్పుడు ఆ స్థితిలో ఆ గుణంలో ఎవరున్నా కూడా అలాగే ఉంటారు. మనకు అది ఆ గుణం కనుకుంటే మనం కూడా అలాగే ఉంటాం. ఎన్ని పుస్తకాలైనా చదవచ్చు, ఎంతమంది గురువులనైనా కలవచ్చు. మన మనస్సుని టేమ్ చేసుకోకుండా ఉన్నప్పుడు, ఆ స్వభావానికి లొంగిపోయినప్పుడు మనం కూడా ఇలాగే ఉంటాం అనిపిస్తోంది. ఎందుకంటే వాడికే తెలియటం లేదు, పనులు చెడగొట్టుకుని నిద్రపోయి తీరాలి, అదే కరెక్ట్ అనే ఉద్దేశంతో ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు. ఆ స్వభావానికి, ఆ తామస గుణానికి అట్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ పాపం తను చేయాల్సిన పనులన్నీ కళల్లో కూడా కనపడి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి అంటున్నారు. అంటే మనసులోంచి పోదు, ఏం చేయాలో తెలుసు, ఇది చేయాలి, ఇది చేయకుండా నేను పడుకున్నాను అనే మాట లోపల తెలిసి కళల్లో వచ్చి బాధ పెడతాయిట భావాలన్నీ కూడా. ఇట్లా తమోగుణం వాడి ధైర్యం దేని మీద నిలబడదు, ధైర్యమే ఉండదు, చెదిరిపోతూ ధ్వంసమైపోతూ ఉంటుంది అని చెప్పారు. 35వ నెంబర్ శ్లోకం అయిపోయింది. ఇక్కడ సుఖము అనే హెడ్డింగ్ అన్నమాట. సుఖము అనే భావన అంటే కాన్సెప్టు, ఈ సుఖం అనే కాన్సెప్ట్ చాలా చిత్రంగా ఉంటుంది. అది కూడా కేవలం అభ్యాసవశమని అంటే అలవాటు వల్లే కలుగుతూ ఉంటుంది ఆ భావం. అంటే ఒక విషయంలో మనస్సు అతుక్కున్నదంటే అలవాటు కొద్దీ అదే సుఖము అని అనిపిస్తూ ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఏది అలవాటు అదే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. అలవాటులోంచి బయటికి రావడానికి ఇష్టం ఉండదు. ఒక దుఃఖం వచ్చి మళ్ళీ ఆ దుఃఖం తొలగిపోయాక ఉన్నదే సుఖము అని అనిపిస్తూ ఉంటుంది సామాన్య మానవులకి జనరల్గా. అంటే చెప్పుకున్నాం కదా, నెత్తి మీద పెట్టే బరువు ఉంటే ఆ బరువు దించినప్పుడు అది సుఖంగా అనిపిస్తుంది. అంతేగాని దుఃఖమే లేని కేవల సుఖం అనేది సామాన్య మానవుడి భావనకు అందదు. అసలు అలాంటిది ఉంటుందని కూడా వాడికి తెలియదు, అటువైపు అసలు దృష్టి పోదు తెలుసుకోవటానికి కూడా. పరమ పురుషుని అంశ అయిన జీవుడు అంటున్నారు. ఆ జీవుడు అంటే ఎవరు? మనం అందరం ఎవరము? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు, ఆ పరమ పురుషుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఆయన అంశ మనం. అటువంటి వాళ్ళము అయినా కూడా శరీరాన్ని ధరించినప్పుడు ఈ లిమిటేషన్స్ అన్నీ తప్పవు అని చెప్పారు ఇక్కడ. అభ్యాసము అంటే అలవాటనే శక్తి ప్రవర్తించకపోతే అసలు బ్రహ్మదేవుడి సృష్టే లేదు. అసలు అలవాటు అనే దాని మీద ఎక్కువ సృష్టిలో మనం ఎన్ని చూసినా హ్యాబిచువల్గా అనేవి చాలా ఉంటాయి. హ్యాబిచువల్ అనేది లేకుండా, హ్యాబిట్ అనేది లేకుండా ఏం ఉండవు సృష్టిలో. బ్రహ్మదేవుడు అంతకుముందు చేసిన సృష్టి అలవాటు వల్లనే ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న సృష్టి కూడా జరుగుతోంది.
అభ్యాస బలము అన్ని స్థాయిల్లో ఉంటుంది. ఈ అభ్యాస బలం అనేది అన్ని స్థాయిలలోనూ చేసిందే చేసి అక్కడే ఇరుక్కుపోవటము అనేది అభ్యాసానికి బలం ఎక్కువ అవుతుంది. చేయగా తనకి ఏది అలవాటైందో అదే చేస్తూ ఉంటేనే వాడికి అది ఒక సుఖం అనేటటువంటి భావన. ఇంక అందులో మంచి చెడు, కర్తవ్యం అకర్తవ్యం, ధర్మం అధర్మం అవేం కనపడవు. తనకు అలవాటైన దాన్ని చేస్తూ తను సుఖపడుతున్నాడు అనే భావం పొందుతాడు. ఏదన్నా కొత్తది చేయమన్నామా, ఇది కాదురా నాయన అది ఇవాళ ఒక్కరోజు అది చేయంటే వాడికి ఇంకా ఎంత దుఃఖమో ఎంత బాధో, చాలా కొంపలు ముంచుకుపోయినట్టుగా ఉంటుంది. ఇంకా ఇదివరకు ఎప్పుడో మాస్టర్ గారు చెప్పిన మాట గుర్తొస్తాం, చావుతో సమానం, మార్పు చావుతో సమానంగా ఉంటుంది. అంత బాధ అన్నమాట ఏదైనా కొంచెం మార్చుకోమంటే. తనకి జరిగే వాటిల్లో అలవాటైనవే కాక అలవాటు కానివే ఎక్కువ ఉంటాయి. న్యాయంగా తనకి సంభవించే వాటిలో బయట పరిస్థితులు కానీ తనకి జరిగే విషయాలు కానీ, అంటే మనిషి తనకు అలవాటు లేని విషయాలు చేసి తీరవలసిన ఒక పరిస్థితి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాకు అలవాటైనవే చేస్తాను, మిగతావి చేయనంటే అవ్వదు. జీవితంలో ఎన్నో జరగాల్సి వస్తుంటుంది. అందువల్ల ఎప్పుడు దుఃఖాలే ఎక్కువగా ఉంటాయి. వాడికి ఏదో జీవితం అంత బలవంతంగా మెడలు బట్టి ఉంచినంత ఫీలింగ్గా ఉంటుంది. పాపం ఉన్నారన్నమాట. నిజంగా సుఖమైన స్థితిని తెలుసుకోవాలి అనేవాడికి కూడా అలవాటే మళ్ళీ శరణ్యం అంటున్నారు. ఎలా అలవాటు, ఈ మంచి చెడు అలవాటు నుంచి మంచి అలవాటు చేసుకోవాలి అంటే ఆ అలవాటు అనేటటువంటిది మనకందరికీ కూడా ఒక వరమే. కానీ అది చెడు వైపు వెళ్తే దాంట్లోంచి పీక్కోవటం, ఆ బురదలోంచి లాక్కోవటం కష్టం. మంచి వైపు మంచి అలవాట్లు చేసుకుంటూ నిదానంగా దైవభక్తి గురుభక్తి పెట్టుకొని నిదానంగా మనల్ని మనం కూడగట్టుకొని ఈ మృగతుల్యమైన పశుత్వం నుంచి మానవుడిగా మారాలి. మనలో ఉన్న లక్షణాలు ఏంటో తెలుసుకొని వాటిని నెమ్మదిగా మంచి అలవాట్లలోకి పెట్టుకుంటూ మార్చుకోవాలి. అదే శరణ్యం. మళ్ళీ అలవాటు అనేదే, అభ్యాసం అనేదే, అభ్యాస శక్తియే శరణ్యము, వేరే శరణు లేదు మనకి అంటున్నారు. అందుకనే తనకి ఇష్టం లేకపోయినా మంచి విషయాలు అని తెలిసిన విషయాల్ని ఆచరించడం కొంచెం అభ్యాసం చేసుకోవాలి. అదే రకంగా అనేక అలవాట్లు పడతారు పాపం. సిగరెట్స్ తాగటం లేకపోతే ఇంకేదన్నా అలవాట్లు, మద్యం తాగటం అలవాట్లు ఉన్నప్పుడు ఆ అలవాటుగా చేసే పని సుఖాన్ని ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలవాటు లోపలికి లాగబడుతూ ఉంటాడు ఎప్పుడు. కానీ తను తెలుసుకోవాలి ఇవన్నీ వదిలేయటమే తనకి క్షేమం, ఆరోగ్యం అని చెప్పి అర్థం చేసుకొని కొంచెం కష్టమైనా కూడా కొంచెం మానేయటం అలవాటు చేసుకోవాలి. తను చెయ్యాలనుకుని మొదలుపెట్టినప్పుడు ఏ పనైనా కూడా అవుతుంది న్యాచురల్గా. అలా అలవాటు చేసుకొని న్యాయంగా మనస్సుకి, బుద్ధికి, ఇంద్రియాలకి వాటికి ఇష్టమైందంటూ ఏం ఉండదు. ఏది అలవాటైతే అదే ఇష్టం అనిపిస్తూ ఉంటుంది. దేన్ని అలవాటు చేస్తాము మన శరీరానికి, మనస్సుకి, ఇంద్రియాలకి అనేది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది. మనల్ని మనం అర్థం చేసుకుంటూ ఇంకొకరి వైపు చూపించే వేలు మన వైపు తిప్పుకొని మనం ఎట్లా ఉన్నామో తెలుసుకున్న కొద్దీ మనకి తెలుస్తుంది. తెలిసినప్పుడు అది మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. ఈ సుఖము అనే భావన మన అలవాటు మీద, దానికి మూల కారణమైన స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. గుణభేదాల వల్ల, అంటే వాడు ఏ గుణంలో ఉన్నాడు, సాత్వగుణమా, రజోగుణమా, తమోగుణమా అనే 3 గుణాలు ఉన్నాయి కాబట్టి 3 విధాలుగా ఉంటుంది స్వభావం కూడా. సుఖ భావన కూడా 3 విధాలుగా ఉంటుంది. రజోగుణం వాడి సుఖం వేరు, తమోగుణం వాడి సుఖం వేరు, సత్వగుణం వాడి సుఖం వేరు, అలా ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ 36వ శ్లోకం అయిపోయింది. ఒకడికి విందు భోజనాలంటే విపరీతంగా ఇష్టం. మనకు కూడా తెలుసు, చాలామంది పార్టీ అన్నామా ఎగబడి వెళ్ళిపోతారు, చాలా ఇష్టం వాళ్ళకి. అట్లాగే మద్యం తాగటం, అవి ఇవి బాగా తినటం అవన్నీ చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ వాడికి జీర్ణశక్తి కొంచెం తక్కువగా ఉంటే తనను నియమించుకోవాలి, కొంచెం సర్దుబాటు చేసుకోవాలి. లేకపోతే లేనిపోని రోగం పెరుగుతుంది కదా. ఆ రోగం వచ్చినప్పుడు వైద్యం చేయించుకోవాలి. ఆ వైద్యంలో ఏ రకమైనవైనా ఉండొచ్చు, అవి కూడా ఒక్కొక్కప్పుడు ఇష్టం ఉండవు. ఇష్టం ఉన్నా కాకపోయినా తనకిష్టమైన వాణిని మానేసి
అయిష్టమైన అరుచి అయినా ఏవి చెయ్యాలో అవి చేసినప్పుడే వాడి శరీరం కుదుటపడుతుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆహారం ఎంత తీసుకోవాలో అంతే చక్కగా తీసుకోవటం, అప్పుడే శరీరం తేలిగ్గా కూడా ఉంటుంది, బుద్ధి కూడా ప్రసన్నంగా ఉంటుంది, అటు ఇటు పోదు. పిచ్చి తిండి తిన్నప్పుడు ఏమవుతుంది? సోమర్తనం, నిద్ర, అసలు చెప్పిన మాట వినదు మనస్సు. దానికి కొద్దిగా పెట్టినప్పుడే అది సరిగా పనిచేస్తుంది. ఇది సత్వగుణం వాడు తెలుసుకుని చేసే విధానం ఇది. ఆరోగ్యం కావాలంటే ఒక వస్తువు తినొద్దంటే మానేస్తాడు, చూసుకుంటాడు కాస్త. అలాగే ధనార్జన చేయటం, భార్యాపిల్లల్ని చూసుకోవటం, ఆ మమకారంలో కూడా పడిపోతాడు. ఏ పని చేస్తే అక్కడ ఇరుక్కుపోతాం కదా, అదే అలవాటైపోతుంది కదా. కానీ ఎవరో ఏ పెద్దల్లో చెప్పింది వింటాడు. ఏదైనా ఒక పద్ధతిలోనే ఉండాలి. ఇది ముఖ్యమైన విషయం. ఎంత మటుకు అవసరమో అంత మటుకు ధనం సంపాదించుకోవటం, ఎంత మటుకు బాధ్యతో అంత మటుకు పిల్లల్ని భార్యని చూసుకోవటం, అవన్నీ చెప్పినప్పుడు వాడు నెమ్మదిగా అవి నిజమే కదా అని అర్థం చేసుకొని కొంచెం కొంచెం మనస్సులో తాను తగిలించుకొని గింజుకోవటం అనేది కొంచెం వదిలించుకుంటూ వస్తాడు. నాయన, అక్కర్లేని విషయాలు వదిలించుకోరా, అనవసరంగా నీ శక్తి అంతా నిర్వీర్యం అయిపోతుందిరా, యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ అని ఎవరైనా చెప్పినప్పుడు వాడికి అర్థమవుతుంది. ఆ సత్వగుణం వాడికి అర్థమవుతుంది, దాన్ని ఒప్పుకుంటాడు అంటున్నారు. మనస్సులో బంకలాగా ఉన్న, గట్టిగా వదిలించుకోలేకుండా ఉన్న అభిప్రాయాల్ని వదిలించుకోవటం కష్టమే, అయినా కూడా దానికి సిద్ధపడతాడు సాత్విక గుణం ఉన్నవాడు. తన భావాల్ని గురువుకో దైవానికో సమర్పించేసుకొని కర్తవ్య నిర్వహణలో నిమగ్నుడైపోతాడంటే, గురువుగారు నాకు ఈ లోపం ఉంది, నేను పనులు దూరుతున్నాను, నన్ను మీరే చూసుకోవాలి అని దండం పెట్టుకొని దాన్ని నమ్మి వాడు పనులు చేసుకుంటూ వెళ్తే నిదానంగా వాడి స్వభావంలో మార్పు వస్తుంది. ఎందుకంటే ఇది పోవాలి అంటే అది పోదు, అదే స్మరణ కాబట్టి ఇంకా బలం వస్తుంది దానికి. అందువల్ల నమస్కరించుకుని భగవంతుడికి సమర్పించుకుని వదిలేయటం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. వదిలేయటము అంటే మన మనస్సులోంచి దాన్ని తీసేయటం, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని లేకుండా దైవానికి అర్పించేయటం అంటే అది. ఈ అలవాటు వాడు చేసుకోవటం మొదలుపెట్టిన తర్వాత మంచి అలవాట్లు ఒక పనిలో దూరి స్వభావాన్ని, మనస్సుని కాస్త అటు ఇటు పోనివ్వకుండా ఉండటం, ఫోకస్ చేయటం నేర్చుకున్న తర్వాత వాడికి ఒక అద్భుతమైన సత్యం గమనింపుకు వస్తుంది. ఒక వాస్తవం గమనిస్తాడు. ఇంతకు ముందర తను చేస్తున్న పనులలో తన ఎనర్జీ ఎంత వాడుకుంటున్నాడు, ఎంత వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వెనక పీకుడు, అయ్యో ఇదే అనేది వెనక పీకుడు లేదు. తర్వాత అనవసరమైన పనులు చేయటం లేదు, ఎంత మటుకు అవసరమో అంత మటుకు చేస్తున్నాడు. అంటే రీఅరేంజ్డ్ అండ్ స్టెబిలైజ్డ్ మైండ్ ఉన్నది కాబట్టి ఎంత పనైనా చేయగలుగుతాడు, వేస్ట్ అనేది ఉండదు కాబట్టి తనకే గమనింపుకు వస్తుంది. ఏంటి ఇంత పని హాయిగా చేస్తున్నాను అని అర్థం చేసుకుంటాడట. ఈ గమనించుకోవడం తనలో స్థిరమై గట్టిగా నిలిచిన కొద్దీ వాడి బుద్ధి, అభిప్రాయాలు ఈ జంజాటం అనే బురదలో నుంచి పైకి వస్తూ కాస్త క్లియర్ అవుతాయి అన్నమాట. ఈ బుద్ధి స్వచ్ఛమైన జలంలాగా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకమై ట్రాన్స్పరెంట్ అయి తాను అనబడుతుంది. అంటే తనని తాను ఈ బురదలో నుంచి కొంచెం పైకి తెచ్చుకోవడం చేతై ట్రాన్స్పరెంట్గా అయిపోయి తాను అనబడుతుంది ఆ బుద్ధి అప్పుడు అంటున్నారు. 37వ శ్లోకం అయిపోయింది. రజోగుణం వాడి సుఖ భావనలో ఇట్లాంటివి ఏమీ ఉండవు. అంటే తనేదో బాగుపడాలి, మంచి అలవాట్లు చేసుకోవాలి, ఇది నీకు అపకారం చేస్తుందిరా, ఈ వస్తువు తినొద్దురా అని ఎవరైనా చెప్పినా కూడా వాడు ఒప్పుకోడు. ఏదైనా రుచిగా ఉందంటే తినటమే. కడుపులో ఏదైనా తేడా చేస్తే మందులు వేసుకుంటాడు, డాక్టర్ దగ్గర పోతాడు, కానీ ఇవి మటుకు మానేడు. చక్కటి సంగీతం బాగుందని అక్కడే వింటూ కూర్చుంటాడు, ఎన్ని పనులు చెడిపోయినా కూడా ఓకే వాడికి. కంటికి అందమైన అమ్మాయి కనిపించిందంటే ఆవిడని స్వంతం చేసుకోవటం తప్ప తర్వాత వాట్ నెక్స్ట్ అనేది అసలు ఉండదు వాడికి. శరీరానికేమో కామాత్మకమైన స్పర్శ కావాలనిపించినప్పుడు ఎలాగోలా దాన్ని పొందటం తప్ప దానికి ఇది చేస్తే ఏమవుతుంది అనే విచక్షణ, వివేకం ఉండదు అంటున్నారు. రజోగుణం వాడు ఈ పద్ధతిలో సుఖపడ్డా కూడా రాను చాలా యాతనలు పడతాడు. మరి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి ప్రతి విషయానికి ఉంటాయి కదా. ఏదో అనుభవిస్తూ పోతే నాకు సుఖమే కావాలని దొరికిన దాన్నల్లా తింటూ కనబడ్డ వాళ్ళందరినీ పట్టుకుంటూ ఉంటే
వాడికి ఏదో ఎప్పుడప్పుడు దెబ్బ తగులుతుంది, పరిణామ దశలో బాధలు పడతాడు వాడు అని చెబుతూ ఉన్నారు. మనల్ని మనం కూడా తీసుకొని జాగ్రత్తగా జీవితాన్ని నడుపుకోవటం ఎంత అవసరమో అనేది చాలా బాగా చెప్తూ ఉన్నారు. 38వ శ్లోకం అయిపోయింది. తమోగుణం వాడి గురించి చెబుతున్నారు. తమోగుణం వాడి సుఖం ఇంకా చిత్రంగా ఉంటుంది. వాడేమో తిండిపోతూ తనకి ఇష్టమైనవి తింటూనే ఉంటాడు. తింటూ ఉన్నప్పుడు వాడికి ఎవరో తెచ్చి కొబ్బరి చిప్పలు ఇస్తారు, గుళ్ళో ప్రసాదం అని, మొత్తం తినేస్తాడు, ఎవరికి పెట్టాడు. ఆ కడుపులో ఏదో తేడా చేయంగానే వాడు చాలా విచిత్రమైన స్వభావం అంటే ఏమిటో చూతున్నారు. అవును, నాకు ఆంజనేయ స్వామి ప్రసాదం కదా ఇది, ఆంజనేయ స్వామి ప్రసాదం నాకు పడదు అని అనేసుకుంటాడట. అంతేగాని ఇంత తిన్నాను దానివల్ల నాకు వచ్చిందనేది ఉండదు. ఆ భావం పెట్టుకొని ఫలితాల గురించి ఇట్లా ఆలోచించుకుంటూ తనని తానే మోసం చేసుకుంటాడు. తమోగుణం వాడికి సుఖం అంటే నిద్రపోవటమో లేకపోతే బాగా తినటమో, ఆ రెండు అయి ఉంటాయి. ఏ పనైనా సరే ఇప్పుడు కాదు అని వాయిదాలు వేయటంలో అఖండ ప్రతిభావంతుడు అంటున్నారు. తర్వాత చూద్దాంలే అని వాయిదాలు వేసుకుంటూ పోతాడు. ఏ పని అవదు వాడి వల్ల. నిద్రాణమై ఉన్న వాడి తెలివితేటలు ఒక్క విషయంలో చక్కగా పనిచేస్తాయి. ఏమిటంటే ప్రతి విషయాన్ని పొరపాటుగానే భావించటంలోనే తన సుఖాన్ని కూడా అక్కడ ఏదో వాడికి సుఖం ఉన్నట్టు, ఆ సోమరితనంలో ఒక సుఖం, ఆ వాయిదా వేయటంలో ఒక సుఖం, తర్వాత తను చెయ్యవలసిందేమో ఎట్లాగూ తెలియదు, ఆ క్లారిటీ ఉండదు ఏం చెయ్యాలి అనేది. కాబట్టి ప్రతి విషయం పొరపాటుగా అనుకుంటూ ఉంటే అదే అందులోనే సుఖాన్ని వెతుక్కోవటం అనేది చేస్తూ ఉంటాడు అన్నారు. 39వ శ్లోకం అయిపోయింది. 119 రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.